అసుర అనేది మీ నేమ్ అసలు? సో యాక్చువల్లీ నా ఫుల్ నేమ్ వచ్చేసి బాలరాజ్. ఇంకా తర్వాత నేను ఏమైందంటే లైఫ్ నుంచి కూడా అసలు ఒక ఆర్గ్యుమెంట్ మనస్తత్వం అనమాట. ప్రతిదీ ఒక రాక్షసుని మనస్తత్వం అనమాట. ఆ టైంలో ఎన్టీఆర్ గారి జైలు అవకాశం రావడం. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు కదా సార్, ఎందుకోసం స్టార్ట్ చేశారు? అది రీజన్? ఇండస్ట్రీకి నేను రైటర్ అవుదామని వచ్చాను. ఓకే, రైటర్ అవుదామని 14-15 టైంలోనే, 15 అనుకోండి, ఆల్మోస్ట్ 2015 టైంలో నా డిగ్రీ కంప్లీటెడ్ అయిన తర్వాత నాకు అట్లా సో ఇన్కమ్ సోర్స్ జీరో అయిపోయింది. ఫస్ట్ సాంగ్ ఏంటి సార్ మీరు రాసింది? యాక్చువల్లీ హిందూ బేస్డ్ సాంగ్. ఓకే, అది అయోధ్య టాపిక్ వచ్చేసి అయోధ్యలో రామ మందిరం కట్టాలి అనే టాపిక్. ప్రాణం ఉన్నంత వరకు దమ్మున్న హిందువులం, అయోధ్యలోన కడతాము మేమంతా రామ మందిరం. సో ద యాక్టర్ ఆఫ్ అసుర అనమాట. అంటే హ్యూమన్, ఒక మనిషి నేచర్ ఎలా ఉంటది, మన ముందు ఎలా ఉంటాడు, మన వెనక ఎలా ఉంటాడు, పుట్టినప్పుడు ఎలా ఉంటాడు, చచ్చినప్పుడు ఎలా ఉంటాడు, ఈ మధ్యలో వచ్చే బంధుత్వాలు ఏంటి, ఎలా వస్తాయి, ఎలా పోతాయి. సో అది నా క్వాలిఫికేషన్ కు పెట్టుకొని దాన్ని చదువుతూ అలా పాటలు రాసుకుంటూ ప్రయాణం మొదలైపోయింది. పుట్టినోడు చావక తప్పదు సంపాదనన్నది ఎందుకురా, పుట్టినోడు చావక తప్పదు సంపాదనన్నది ఎందుకురా. అసలు శ్మశానం కాన్సెప్ట్ ఏంటి సార్? అసలు మాకు ఎవరికైనా వెళ్ళాలంటేనే భయం వేసి తలుచుకుంటే భయపడతాము. సో అలాంటప్పుడు నేను ఇంకా డేరింగ్ చేసిన పాటలు తక్కువ అయినా జనాల ముందు ఎక్కువ కాలం బ్రతికి మనం దానిపై అంటారు కదా, చిరస్థాయిగా నిలిచిపోవడం. మనం చచ్చిపోయినా మన పేరు ఉంటుంది అంటారు కదా. కాటిలో కాలే కట్టెల మేడ రమ్మంటున్నదిరా, నువ్వు ఎప్పటికైనా రావాల్సిందని నవ్వుతా ఉన్నదిరా. కాటిలో కాలే కట్టెల మేడ రమ్మంటున్నదిరా, నువ్వు ఎప్పటికైనా రావాల్సిందని నవ్వుతా ఉన్నదిరా. అంటే నువ్వు కాలిపోతూ ఉంటే, నీ శరీరం కాలిపోతూ ఉంటే, మీ బంధువులందరూ వెళ్ళిపోతూ ఉంటే, నువ్వు ఆ పొగ దుమ్ము ధూళిలో నువ్వు కలిసిపోతూ ఉంటే ఎంత హాయిగా ఉంటుంది. యు లవ్ యువర్ డెత్. సో అందుకని నేను ప్రౌడ్గా ఫీల్ అవుతాను. పాట అనేది గొంతుల నుంచి వస్తుందంట, మాట అనేది మనసుల నుంచి వస్తుందంట, ప్రేమ అనేది కడుపుల నుండి వస్తుందంట. ఎగ్జాక్ట్లీ. సూపర్ సార్. మంది కొంపలు ముంచి మంటల్లో సలిగాగే దొంగ నా కొడుకునుండ్రు, నమ్మించి మన గొంతు తడిబట్టతో గోసె తెలివి కల్లోళ్ళు ఉండ్రు లోకంలో. మంది కొంపలు ముంచి మంటల్లో సలిగాగే దొంగన కొడుకులుండ్రు, నమ్మించి మన గొంతు తడిబట్టతో గోసె తెలివి కల్లోళ్ళు ఉండ్రు భూమి మీద. రావే బొమ్మాలి వదలా ఎగిరిపోయిన ఏమిరా ఎంత ముద్దుగున్నది గుంట, నన్ను చూసి లైన్ ఎత్తున్నది ఏంది, జుట్టంతా తిప్పుతున్నది ఇట్లా రింగులు రింగులు. ఏమి నీ మొగడు లేడా, ఏమి నన్ను చెప్తున్నావు, నాకు లగ్గగా వచ్చినది. తర్వాత ఇంకో పాట కూడా చూసింటచ్చు యూట్యూబ్ లో, మామిడి పండు తీయగుంటది అని ఒక సాంగ్ ఉంది. మామిడి పండు తీయగుంటది, కాకరకాయ చేదుగుంటది, తీపి చేదు కాదయ్యో నీ మీద నాకు ప్రేమయ్యో.